బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, ముహర్రం చాలామందికి దీనికి సంబంధించినటువంటి విషయం తెలియదు. అసలు ముహర్రం అంటే ఏంటండి? రంజాన్ తెలుసు, బక్రీద్ తెలుసు, ఈ ముహర్రం ఏంటి అని చెప్పేసి. ముహర్రం అంటే ఇది ఒక నెల పేరు. అరబ్బీ భాషలో ఈ విధంగా అయితే మనకు జనవరి, ఫిబ్రవరి ఈ విధంగా నెలలు ఉన్నాయి. అరబ్బీలో కూడా 12 నెలలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి నెల పేరు ముహర్రం. ఇందులో 10వ తారీఖున ఒక చాలా సంఘటనలు జరిగాయి. చారిత్రక పరంగా అనేక సంఘటనలు జరిగాయి ప్రపంచం పుట్టిన దగ్గర నుండి కూడా. అందులో ఒక సంఘటన ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మనవడు హజరత్ ఇమాం హుసేన్ సత్యం కోసము, ధర్మం కోసము ఒక క్రూరుడైనటువంటి రాజు చేతిలో ఆయన మరణం పొందడం జరుగుతుంది. దానికి సంబంధించి చాలామంది ముహర్రం జరుపుకుంటూ ఉంటారు. అయితే ఆ ఒక్కటే కారణం కాదు, చాలా ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా కొన్ని ధర్మానికి సంబంధం లేనటువంటి విషయాలు కూడా జరుగుతుంటాయి. ఉదాహరణకు పీర్ల పండగ అని చెప్పేసి, పెద్దల పండగ అని చెప్పేసి కొంతమంది పండగ రూపంలో జరుపుకుంటూ ఉంటారు. దానికి ధర్మానికి సంబంధం లేదు. ఇంకొకటి మాతం, అంటే రకరకాలైనటువంటి ఆయుధాలతోటి నల్ల బట్టలు వేసుకుని శరీరాన్ని, షియా వర్గం వారు ఈ విధంగా శరీరాన్ని హింసించుకుని రక్తాన్ని చెందిస్తూ ఉంటారు. దీనికి ధర్మానికి సంబంధం లేదు ఎంత మాత్రం కూడా. ఎందుకంటే ధర్మానికి ఆధారము దైవగ్రంథం ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలు. ఇవి ఏదైతే చెప్పా అదే ధర్మం అనిపించుకుంటుంది, కానీ మనిషి స్వయంగా కల్పించుకున్నది ఏది కూడా ధర్మం కాదు. ఈ విషయాన్ని గమనించాలి. ధర్మం పేరుతో మనిషి చేస్తున్నటువంటి బిద్దత్ అంటారు, అంటే కొత్త పోకడలు. ఈ బిద్దత్ అనేది, ప్రతి బిద్దత్ కూడా ధర్మ మార్గ భ్రష్టతకు గురి చేస్తుంది. మార్గభ్రష్టత నరకానికి తీసుకుని పోతుంది అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించడం జరిగింది. సోదర మహాశయులారా, కాబట్టి ఈ ముహర్రంలో చాలామందిలో ఏమిటంటే ఇది హరాం నెల, అంటే హరాం అంటే నిషిద్ధమైనటువంటి నెల, ఇందులో శుభకార్యాలు ఇది కూడా చేయకూడదని చెప్పేసి కొంతమంది భావన. అది ఏమీ కూడా లేదు. సోదర మహాశయులారా, దైవం ప్రతి నెల కూడా శుభం పెట్టాడు. ప్రతి రోజులో కూడా శుభం ఇచ్చాడు. ఆ రోజు మంచిది, ఈ రోజు చెడ్డదైనంత మాత్రం కూడా లేదు. అన్ని రోజులు కూడా దైవం ఇచ్చినటువంటి అన్ని రోజుల్లో కూడా శుభాలు ఉన్నాయి. కాబట్టి దైవం పేరుతో ఏదైనా మొదలు పెట్టండి, అదే ఇంకా శుభానికి నాంది. ఈ విషయాన్ని గమనించాలి. ఇక ఈ నెల 10 అంటే ముహర్రం 10వ రోజున అషూరా అనే ఒక రోజు ఉంది. దాని యొక్క ప్రాధాన్యత చాలా ఉన్నాయి. నేను ఇది చెప్పేసి ముగించేస్తాను. మొట్టమొదటి మానవులైనటువంటి ఆదం, ఆయన ఒక చిన్న పొరపాటు చేసి, తప్పు చేసి, ఒక పాపాన్ని చేసి దైవం వైపునకు మరలి పశ్చాత్తాపాన్ని వ్యక్తపరిచినటువంటి దినం కూడా ఈ దినమే. ఆ తర్వాత నూహ్ అనే ఒక ప్రవక్త, ఆయన మొదటి జలప్రళయం వచ్చినప్పుడు ఒక పడవలో మొత్తం ప్రపంచంలో అప్పుడు మిగిలి ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక నావలో రక్షింపబడతారు. ఆ నావ జూది అనే ఒక కొండపై ఆగిపోతుంది. అది కూడా ఈ రోజునే జరిగింది. ఇబ్రహీం అనే ఒక ప్రవక్త అగ్ని నుండి బయటపడినటువంటి రోజు కూడా ఇదే. మూసా అనే ప్రవక్త ఫిరోన్ ప్రజలను బానిసత్వం నుండి ఫిరోన్ ప్రజల బానిసత్వం నుండి ఇజ్రాయెల్ ప్రజలను బయటకు తీసినటువంటి రోజు కూడా ఇదే. అదేవిధంగా సీనా కొండపై ఆయనకు 10 కమాండ్మెంట్స్ లభించినటువంటి రోజు కూడా ఇదే. ఇంకా అయ్యూబ్ అనే ఒక ప్రవక్త అలైహిస్సలాం, ఆయన వ్యాధిగ్రస్తులైపోతారు. ఆ వ్యాధి నుండి బయటపడినటువంటి రోజు కూడా ఇదే. అదేవిధంగా యూనుస్ అనే ఒక ప్రవక్త అలైహిస్సలాం తిమింగం కడుపులో ఆయన ఉండిపోతారు. ఆ తిమింగం కడుపు నుండి బయటకు పడినటువంటి రోజు కూడా ఇదే. యూసుఫ్ అలైహిస్సలాం తన తల్లిదండ్రులను తన చిన్నతనంలోనే విడిపోయినటువంటి తండ్రిని, మా సోదరులను కలుసుకున్నటువంటి రోజు కూడా ఇదే. దావీద్ అనే ఒక ప్రవక్త, దైవం ఆయనకు పాప క్షమాపణ ప్రసాదించినటువంటి రోజు కూడా ఇదే. సులేమాన్ అనే ప్రవక్త, ఆయనకు రాజ్యాధికారం తిరిగి లభించినటువంటి రోజు కూడా ఇదే. క్రీస్తు యేసు ఈసా ప్రవక్త దైవం వద్దకు చేరినటువంటి రోజు కూడా ఇదే. అదేవిధంగా ఇందులోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మనవడు హజరత్ హుసేన్ సత్యం కోసము ప్రాణాలు అర్పించినటువంటి రోజు కూడా ఇదే. కాబట్టి ఈ విధంగా అంతే తప్పించి మరొక ప్రాముఖ్యత ఏమీ కూడా లేదు ముహర్రంకు సంబంధించి. ఇందులో చాలా ధర్మానికి వ్యతిరేకమైనటువంటి పోకడలు ఇందులో జరుగుతున్నాయి. దానికి ధర్మానికి అంత మాత్రం కూడా సంబంధం లేదు. రండి ఇస్లాంను తెలుసుకుందాము. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.